సాబ్దాన్ వడియాలు తయారీ విధానం చూద్దాం. చాలా క్రిస్పీగా, ఇగో ఎంత క్రిస్పీగా అంటే అదిగో మొత్తం పొడి పొడిగా అయిపోయింది, అంత క్రిస్పీగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. హాయ్ అండి, వడియాలు చేసుకుందామని అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం, అరకప్పు సాబ్దాన్ తీసుకున్నాం. ఈ రెండు కలిసి మిక్సీ పట్టుకుందాం. ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. మనం కలుపుతుండగానే నీళ్ళన్నీ పీల్చేసుకుంది పిండి. ఇంకో కప్పు, ఇలా ఉండలు లేకుండా కలిపేసుకొని 2 కప్పుల నీళ్ళు పూర్తిగా వేసేసుకున్నా. ఇంకో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఎసరకు నీళ్ళు పెట్టుకుందాం. పిండిలో 2 వేసుకున్నా కదా, 3, 4, 5, 6, 7, 8, 9, ఒక కప్పుకు 9 నీళ్ళు మసలనిద్దాం. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి. ఇంకా ఈ సైజు ఇట్లాంటి గంటె తీసుకోవాలి. తీసుకొని ఈ పిండి కూడా మళ్ళొకసారి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది పిండి అంతా అడుగు పట్టేస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి, లేకపోతే ఉండగట్టేస్తుంది. ఇట్లా కలుపుతూ వేసుకుంటే ఇంకా అస్సలు ఉండ అనేది కట్టదు. మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇట్లా కలుపుతూ ఉడికించుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. ఇది చేసుకోవడానికి కూడా అడుగు మందంగా ఉన్న గిన్నె చూసుకొని మనం వడియాలు ఏది పెట్టుకున్నా కూడా గిన్నెనే తీసుకోవాలి. నేను ఒక స్పూన్ ఉప్పు వేసిన, మళ్ళీ తర్వాత చూసుకొని కూడా ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు, ఎందుకంటే వడియాలలో ఉప్పు ఎక్కువ పట్టదు. ఇది ఒక 7-8 నిమిషాలు మంచిగా ఉడికింది. నేను ఫస్ట్లో 2-3 నిమిషాలు హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటున్నా. దగ్గర ఉండే కలుపుతూ ఉడికించుకుంటున్నాయి ఈ మిశ్రమం. ఇప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకుందాం. కొంచెం తక్కువ ఉంది ఉప్పు, ఇంకో 1/2 స్పూన్ వేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఇట్లా నిలబడాలి గీత, అప్పుడు ఉడికినట్టు అర్థం. జీలకర్ర 1½ స్పూను, నువ్వులు ఒక 3 స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నా. 3 స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్, ఇవన్నీ వేసుకొని పిండి కాస్త చల్లగానిద్దాం మూత వేసుకొని.
10 నిమిషాల తర్వాత చూస్తున్నా, చిక్కగా మంచిగా అయింది కదా, ఆరిపోయింది కూడా. కొంచెం గోరువెచ్చగా ఉండగానే వేసుకోవాలి. ఇంకా పిడికడంతా కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. మనం ఉప్పు కూడా ఒకసారి చూసుకొని, ఇది నిండుగా లేకుండా ఉప్పు కొంచెం తక్కువనే ఉంటాడు చూసుకొని వేసుకుంటే వడియాలు ఎండినాక కరెక్ట్ టేస్ట్ మనకు ఉంటాయి. ఇదే గిన్నెతోటి పెట్టుకొని మనకు అక్కడ వేసుకోరాదు కాబట్టి వేరే గిన్నెలకు పిండి తీసుకుంటున్నాం. ఇట్లా పిండి తీసుకొని ఇది మళ్ళీ కవర్ చేసుకొని మనం ఈ పిండితోటి వడియాలు వేసుకుందాం. పిండి ఒక క్లాత్ పరుచుకున్నా, దీని మీద ఇంకో క్లాత్ పరుచుకున్నా, ఇట్లా 2 క్లాత్లు పరుచుకున్నా. నీళ్ళు మంచిగా పిండి గట్టిగా పిండి ఇప్పుడు దీని మీద మనం ఈ పిండి మళ్ళీ ఒకసారి ఇట్లా కలుపుకొని కొంచెం కొంచెం గ్యాప్ ఇస్తూ గిన్నెకి ఇట్లా రుద్దుకోవాలి. ఎక్స్ట్రా పిండి ఏమీ కారదు. నేను ఈవినింగ్ ఫ్యాన్ కిందనే వేసుకుంటున్నా, మీరు ఎండలనైనా వేసుకోవచ్చు. అన్నిట్లనే వేసుకున్నాం. ఇట్లా వేసుకొని ఇట్లా కొంచెం ఫ్రెడ్ చేస్తే సరిపోతుంది. ఈజీ వడియాలు పెట్టుకోవడం. చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా ఈజీగా పెట్టేస్తారు, అంత ఈజీ. అన్నీ పెట్టేసుకున్నా. రేపు పొద్దున మళ్ళీ చూద్దాం. నైట్ పెట్టుకున్నా కదా ఈ వడియాలు క్లాత్ మీద, ఒక రోజంతా ఎండలో కూడా ఎండనిచ్చిన. ఒక రోజు తర్వాత ఇవి నైట్ ఫ్యాన్ కింద పెట్టుకున్నా కదా, ఇవి మళ్ళీ పొద్దంతా ఎండలు ఎండినాయి, ఇట్లా అయినాయి. ఇప్పుడు నీళ్లు చల్లి వెనక బందుకు నీళ్లు చల్లి 2 క్లాత్లు వేసుకున్నా కదా, ఇట్లా వేసుకొని తిరిగేసుకొని ఇట్లా అన్నీ నీళ్ళు చిలకరియాలి. కవర్ మీద అయితేనేమో నీళ్ళు ఏమి వేయకుండా వెళ్తాయి. క్లాత్ మీద కాబట్టి ఇట్లా నీళ్ళు చిలకరించుకోవాలి. ఈ క్లాత్ అంతటా ఇట్లా అంతా తిరిగేసుకున్నా, అంతటి నీళ్ళు ఇట్లా చిలకరించుకున్నా. ఇట్లా అంతా నీళ్ళు చల్లేసుకున్నా కదా, ఇప్పుడు ఇట్లా వేసుకొని పెట్టుకుంటే ఒక 5-10 నిమిషాలు నానితే వడియం ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మంచిగా నానింది క్లాత్. వడియాలు ఇట్లా ఏళ్ళతోటి కొంచెం ఇట్లా లాక్కుంటూ క్లాత్ ఇట్లా ఏళ్ళతోటి కిందికి లాగుతూ ఇది వడియం ఇటు గుంజాలి. గుంజితే ఈజీగా వస్తుంది వడియం. కవర్ మీద పెడితే ఈజీ, కానీ ఇది వడియము క్లాత్ మీద పెడితేనే అన్నిట్లా తీసుకోవాలి. వడియాలు తీస్తే కొంచెం పని అవుతుంది, కానీ పెట్టుకోవడం ఈజీ. వడియాలు అన్నిట్లనే తీసేసుకుందాం. కింద ఏళ్ళతో ఇట్లా లాగుతూ ఇట్లా తీసుకుంటే అన్నీ ఈజీగా 10-15 నిమిషాలు ఖచ్చితంగా ఈ క్లాత్ నానాలి. నానితేనే ఈజీగా వస్తుంది వడియం.
నాకు ఒక 15 నిమిషాలు పట్టింది ఇవి తీసుకోవడానికి. ఇది లాస్ట్. ఈ ఏళ్ళతోటి ఇటు గుంజుతూ ఇట్లా లాక్కోవాలి వడియం. క్లాత్ని లాగుతూ వడియంని ఈ చేతితోటి, క్లాత్ని ఈ చేతితోటి ఇట్లా. ఇవి ఒక 2 రోజులు ఎండలో పెట్టేసుకొని వేయించుకుంటప్పుడు చూద్దాం. ఒక నైట్ అంతా ఫ్యాన్ కింద ఎండినవి, ఒక రోజంతా ఎండలో పెట్టిన క్రిస్పీగా మంచిగా ఎండినవి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి వేడైనాక నూనె వేసుకుందాం. ఇట్లా చిన్న కడాయి పెట్టుకుంటే కొంచెమే నూనె పట్టినా ఎక్కువ కనబడుతుంది. వడియానికి కూడా మంచిగా వేగుతాయి. అయింది, ఒక్కొక్క వడియం ఇట్లా వేసుకోవాలి. పర్ఫెక్ట్గా మనం ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈజీగా అంటే ఈజీగా, ఎండ ఏమి లేకున్నా మనం పెట్టుకోవడానికి ఫ్యాన్ కింద నైట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఈజీగా, హెల్తీగా, ఏం కష్టం. 10 ఉడికించింది రెడీగా ఉంటే 10 నిమిషాలలో పెట్టుకోవచ్చు. చిన్న పిల్లకి ఇచ్చినా కూడా పెడుతుంది. అంత ఈజీ ఈ వడియాలు పెట్టుకోవడం. అన్నిట్లనే ఎన్ని కావాలనో అన్ని ఎంచుకొని ఈ వడియాల రెసిపీ వీడియో మీకు నచ్చిందా అండి? నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి.